తాళ్ళపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా నేడు జరుగుతున్న సభ శ్రీ జగత్ కళ్యాణ పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ ద్వారం మ్యూజిక్ అకాడమీ మరియు సహృదయ సాహితీ సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి సందర్భంగా జరుగుతున్న సంకీర్తన గానలహరి కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారు. సభ ప్రారంభించే ముందు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి మహదాశీర్వాదం పొందుటకు శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక 12వ తరం వంశీయులు శ్రీమాన్ తాళ్ళపాక హరినారాచార్యుల వారి శుభాశిష్యులతో ముందు పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత సభ ప్రారంభిస్తాం. ఆ పూజా కార్యక్రమం నిర్వహించడానికి రాజయోగి జగత్ కళ్యాణ పీఠాధిపతి శ్రీ కనక మహాలక్ష్మి చరిత్ర మరియు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సంకీర్తనల గ్రంథకర్త నేటి ముఖ్య అతిథి శ్రీమన్ వెంకటపతి స్వామి వారిని ముందుగా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషమోర్జందుహానాథే నిర్వాగస్మాదపచుష్టైతో యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యాభో హృతజస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః మానీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతి వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః అయం ముహూర్తః సుముహూర్తో అస్తు దీపారాధనం కృత్వా అజోషేతనో నవిషన్నః హృతంగృణ సగ్గశ్చ పశూన్మే గోపాయ నిపాదో జేతుష్పదః అష్టాశభాశ్చ ఇహాగ్నే ఏచైకశభా ఆశుగాః సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసతః తానింద్రియావతః కురు సర్వమాజురుపాసతాం అహే బుద్ధిజమంత్రం మే గోపాయ యమృషజస్త్రైభిదాభిదుః అతః సామాని యజుగుంషి సాహి శ్రీరమృతా సతాం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతజో విశంతి వేదాంతవిజ్ఞానసునిశ్చితార్థాః సన్యాసయోగాద్యుతయः శుద్ధసత్వ ఆహ తే బ్రహ్మలోకే దుపరాంతకాలే పరాభృతాత్
परिमुच्यन्ति सर्वे दह्रं विभावं परमेश्वभूतं यत्पुण्डरीकम्बुरमध्यसत्पुस्तम् तत्रापि दह्रं गहनं विशोकस्तस्मिन् युदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्तेज प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्वमहेश्वरः उत्तीप्यस्वजातवेदो भग्नन्निरृतं मम पशुगुस्य मह्यमावह जीवनं च दिशो दिशा मानो हि गुंषेज्जातवेदो गामश्वं पुरुषं जगत् अबिभ्रदग्न आगहि श्रिया मा परिपातजा पुरुषस्य विद्मसहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मः प्रचोदयात् सुकृतं मा सुकृतको सुकृतं मा देवेषु देवेषु मा सुकृतको सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं मा देवेषु देवेषु मा देवेषु ब्रूतात् ब्रूतात् देवेषु मा देवेषु ब्रूतात् देवेषु ब्रूतात् ब्रूतात् देवेषु देवेषु ब्रूतादिति ब्रूतात् देवेषु देवेषु ब्रूतादिति ब्रूतादिति ब्रूतात् ब्रूतादिति देवेभ्यो देवेभ्य इति ब्रूतात् ब्रूतादिति देवेभ्यः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवत्ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् स्वस्ति अमृते शाहं वासोर्मन्दा वात्सन्ना स्वास राये शोधेना आयिन्द्राम्ब गायिर्भिर्नाभो కార్యక్రమానంతరం సభా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ
ముందుగా సభకు అధ్యక్షత వహించవలసిందిగా సౌహృదయ సాహిత్య అధ్యక్షులు సాహితీవేత్త శాఖరమంత్రి ప్రభాకర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ సభకు ముఖ్య అతిథి ఇప్పటికే వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఇక ఆత్మీయ అతిథి అన్నమయ్య సాహితీ పరిశోధకులు, ఆంధ్ర విశ్వకళా పరిషత్ పూర్వ ఆచార్యులు ఆచార్య కోలవన్న మలయవాసన గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మరొక ఆత్మీయ అతిథి అన్నమయ్య సాహిత్య అనురక్తి పరులు శ్రీ శాఖమూరు మురళీకృష్ణ గారిని కూడా వేదిక మీదకి సవనీయంగా ఆహ్వానిస్తున్నారు. విశిష్ట అతిథి మరియు ప్రయోక్త ద్వారం మ్యూజిక్ అకాడమీ అధినేత మరియు తిరుపతి తిరుమల దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు స్వరకర్త గౌరవనీయులు శ్రీ ద్వారం త్యాగరాజు వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సభానంతరము శ్రీ ద్వారం త్యాగరాజు గారి శిష్య బృందముచే అన్నమయ్య సంకీర్తనలు మరియు శ్రీ వెంకటపతి స్వామి వారిచే అన్నమయ్య సాంప్రదాయములో రచించబడిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి సంకీర్తనలు శ్రీ ద్వారం వారి స్వరపరిచినవి గానం చేయబడతాయి. సభానంతరము శ్రీ కనక మహాలక్ష్మి ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ధన్యవాదాలు. ఈ పవిత్రమైన విశిష్టమైన ఆధ్యాత్మిక పేరోలగం మరియు సంగీత సాహిత్య సమున్నత వైభవోపేతమైన ఈనాటి సభకు ముందుగా ద్వారం మ్యూజిక్ అకాడమీ డాక్టర్ ద్వారం త్యాగరాజు గారి శిష్య బృందంచే ప్రార్థన, తర్వాత మిగతా కార్యక్రమం. మత్వదీయ చరితామృత మన్యయార్య పీత్వాపి నైవ సుహిత మనుజా భవేయుః శ్రీమత్వదీయ చరితామృత మన్యయార్య పీత్వాపి నైవ
సహిత మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం త్వం వెంకటాచలపతేరివ భక్తి సారం శ్రీ తాళ్ళపాక గురుదేవ శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే అందరికీ మరోమారు నమస్కారాలు. అసలు మనం ఈరోజు ఎందుకు ఇక్కడ సమావేశమయ్యాం, దీనికి కారణం ఏంటి? ఆచార్య మలేవాసిని మేడం వచ్చారు, డాక్టర్ త్యాగరాజు గారు, మురళీకృష్ణ గారు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్టత ఏంటంటే శ్రీమాన్ వెంకటపతి స్వామి వారు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉద్యోగిగా ఉంటూ అమ్మవారి కృపకు పాత్రుడై అమ్మవారి చరిత్రను గ్రంథస్థం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అండతో ఆ కీర్తనల్ని ముద్రించి లోకానికి అందించారు. అంతేకాకుండా వీరికి ఆచార్యులు గురువర్యులు కృతాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వాముల వారి కరుణ కలిగింది. వారి గురువుపదేశం కూడా కలిగింది. దాంతో వారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇంత మునుపు కూడా గత నెలలో స్వామివారు తిరుపతి వెళ్ళి వెంకటపతి స్వామివారిని కలిసి వారి అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రెండే కాకుండా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వారు ఒక పీఠం ఏర్పరిచి 40 రోజుల్లో మీరు 1000 కీర్తనలు రాయండి అంటే ఆయన 30 రోజుల్లోనే ఆ కీర్తనలన్నీ పూర్తి చేశారు. ఆ కీర్తనలకు కూడా మన ఇచ్చిన ప్రశ్నకి సమాధానంగా కూడా రాయడం జరిగింది. మేడసాని మోహన్ గారు మిగతా అందరూ కూడా వారు పంపించిన సమస్యకి కానీ ఒక వర్ణనే కానీ దాన్ని సంబంధించి ఆయన రాయడం జరిగింది. అంతేకాకుండా వీరి కీర్తనలు ఆ 1000తో ఆగిపోలేదు. ఒక 1300-1400 కీర్తనల వరకు ఇప్పటి వరకు రాశారు వారు. ఆ కీర్తనలో 1000 వరకు ముద్రితమయ్యాయి. అవి లోకానికి ఏ విధంగా అవి చేరుతాయో కూడా మేడం మలేవాసిని మేడం లాంటి వారు ఏమైనా పూనుకుంటే అవి అలాగా ఒక దగ్గర ఉండిపోకుండా లోకానికి అందిస్తే బాగుంటుంది. దానికి అన్నమాచార్య ట్రస్ట్ వారు కానీ ఎవరైనా కూడా ముందుకు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఈ మధ్యనే పరమపదించిన డాక్టర్ శారదా పూర్ణ సంటి గారు, ఆవిడ అన్నమాచార్య గురించి చాలా కృషి చేశారు. సప్న అని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అని పెట్టి అన్నమాచార్యుల కీర్తనల మీద చాలా కృషి చేశారు. వారు అక్కడ కార్యక్రమాలు చేస్తుండి మేడం కూడా అక్కడ తీసుకెళ్ళి శ్రీ కళాపూర్ణ అనే మన కళాప్రపూర్ణకి సరి సమానంగా ఒక మంచి బిరుదు కూడా ఆమెకు ప్రదానం చేశారు.
అందుకని డాక్టర్ మలయవాసి మేడం గారికి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. అదే దురదృష్టం ఏంటంటే ఈ మధ్య ఆమె శారదా పూర్ణశంటి గారు పరమతించారు. అలాగే మేడం మలయవాసిని గారు మన ఆ స్వప్న వాళ్ళ మ్యాగజైన్లో కూడా అన్నమాచార్య కీర్తనలు సఖీ సంప్రదాయం మీద ఒక చక్కటి వ్యాసం రాశారు. ఆ వ్యాసం ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది. అన్నమాచార్యుల వారు 1424లో జన్మించి 1503లో వారు పరంపదించారు. వారి ముందు తరం వారైన శ్రీకాంత కృష్ణమాచార్యులు గారు వారు మన సింహాచలంలోనే ఉంటారు. 13వ శతాబ్దం ఆయన. వారి కీర్తనల గురించి కూడా ఈ మధ్య మేడం ఒక మంచి వీడియో చేశారు సింహాచలం మీద. ఆ వీడియో నేను అందరికీ చిలకపాటి వారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. అందులో ఒకే నేను ఎక్కువ సమయం తీసుకోను. శ్రీకాంత కృష్ణమాచార్యులు గారికి అన్నమాచార్యులు గారికి పోలిక ఏంటి అంటే శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు అన్నమయ్యకు 2 శతాబ్దాలకు పూర్వం వైష్ణవ వచన సంకీర్తనలు రాసి ప్రసిద్ధికెక్కారు. ఇతని వచన సంకీర్తనలు అన్నమయ్య పదబంధన పదాలకు భజన కీర్తనలకి మారు రూపాలుగా కనిపించడం వల్ల కృష్ణమాచార్య పదకవిత ప్రపితామహ అని సాహితీ లోకం గుర్తించింది. అన్నమాచార్యుల కీర్తనలో విష్ణు భక్తి లేని విబుధుండు విద్వాంసుని కంటేను హరికీర్తనం చేయు కులజుండు శోచుడైననేమి ఏ వన్నమ్ముడైననేమి ద్విజుని కంటే నతడి కులజుండు దిష్టించి చూడగా విద్వజ్జన భూషణ సింహగిరి నారసింహ అని రచించారు ఆయన అనే వచన సంకీర్తనని అన్నమాచార్యుల వారు ఏమన్నారంటే ఇదే కీర్తనను ఎక్కువ కులజుడైననేమి హీన కులజుడైననేమి నిక్కమెరిగిన మహానుభావుడే గనుడు వేదములు చదివిను విముఖుడైన హరిభక్తి ఆచరించని సోమయాజి కంటే ఏదీను లేని కులహీనుడైనను పాదముల సేవించు భక్తుడే గనుడు ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకట నాదటి హరినెరిగినవాడు అన్నారు అన్నమయ్య. ఈ విధంగా అన్నమాచార్యుల వారి మనవడు కూడా మన శ్రీకాంత కృష్ణమాచార్యుల గారి ప్రశస్తి కూడా తెచ్చారు. ఈ విధంగా అన్నమాచార్యుల వారు శ్రీకాంత కృష్ణమాచార్యుల గారు అలాగే అన్నమాచార్య వేమనని కూడా వేమన శతకాల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. ఈ విధంగా మేడం మలయవాసన్ గారు మంచి చక్కటి ప్రసంగం చేస్తారు. ఆమె ప్రసంగం కోసం మనం అందరం ఎదురు చూద్దాం. ఎందుకంటే అలాగే డాక్టర్ ద్వారం త్యాగరాజు గారు మొదటి నుంచి కూడా మన స్వామివారి కీర్తనల్ని స్వరపరచడం కానీ వాటిని లోకానికి తెలియపరచడం కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన నిస్వార్థంగా చేస్తూ ఈ కనకమల శివమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. అలాగే మురళీ గారు అన్ని కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే 12వ తరం అయిన అన్న తాళపాక వంశస్థులు హరినారాయణాచార్యులు ఎప్పుడు వచ్చినా వారింట్లోనే ఉంటారు. ఆ విధంగా మురళీ గారు కూడా మంచి సంప్రదాయ పరులు. అంతేకాకుండా మన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతిస్తూ అలాగే మా ప్రతి కార్యక్రమంలో కూడా డాక్టర్ డివి సూర్యారావు గారు వెన్నుదలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా వీరి కీర్తనలు ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు ఎక్కువగా సామాజికమైనా కూడా వీరి కీర్తనలు అన్నీ కూడా ఆధ్యాత్మికమే. మన కనకమల అమ్మవారే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి సింహాచలేశ్వరుడు శ్రీశైల మల్లికార్జునుడు మొదలుగా అందరి దేవుళ్ళు కూడా వారి 1000 కీర్తనల్లో వచ్చాయి. అంతేగాని వీరు సామాజిక పరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఆధ్యాత్మిక విషయాల్లోనూ వారి కీర్తనలన్నీ ఉన్నాయి. వారి కీర్తనలు వెలుగులోకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దానికి కావలసిన సహాయ సహకారాలు
ఆ స్వామి సమకూరుస్తారని ఆశిస్తూ మేము వద్ద సెలవు తీసుకున్న భావదేవుడు సేకరించావా. ఇప్పుడు మేడం మలయవాసిని గారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు అర్పిస్తూ విశాఖ నగర పాలిత దేవత అయినటువంటి కనక మహాలక్ష్మి గారు నమస్కరిస్తూ సభలో ఉన్న భక్తులందరికీ శుభాశీస్సులు అందిస్తూ సభకు నమస్కారం. ఈనాటి సభా వేదిక చాలా విశిష్టంగా ఉంది అని అనిపించింది నాకు. ఎందుకంటే సాధారణంగా సభలకి మనం పిలుస్తాం ముఖ్య అతిథి, లేకపోతే ప్రియ అతిథి, ఆత్మీయ అతిథి, ఇలాంటివన్నీ కూడా ఏదో మొహమాటానికో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఉంటే బాగుంటుంది, సభ బాగుంటుంది, వాళ్ళ పేరు ఉంటే బాగుంటుంది అని పిలుస్తాం తప్ప సరిగ్గా ఈరోజు మనం ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఆ కార్యక్రమానికి సరి అయిన న్యాయం చేకూర్చగలిగేటువంటి వాళ్ళందరూ ఈనాటి సభా వేదిక మీద ఉన్నారు. చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే సరే వెంకటపతి స్వామి వారు ఆయన అన్నమాచార్యులు, మనం అన్నమాచార్యులను చూడలేదు, కానీ అన్నమాచార్యులు లాంటి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారు అని మనం ఎప్పుడైనా అనుకుంటే ఇగో ఈ స్వామివారిలా ఉంటారు. అన్నమాచార్యుల కీర్తనలు బాగా పాడి ఎంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారో నాకు చాలా ముచ్చటేస్తోంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అనేది నాకు పెద్ద సమస్యగా ఉంది. అయితే అలాగ అన్నమాచార్యుల కీర్తనలు వ్యాప్తిలోకి తీసుకురావడానికి చాలామంది చాలా కృషి చేశారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కానీ, కామిశెట్టి శ్రీనివాసులు గారు కానీ, శోభారాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చాలా కృషి చేయడం వల్ల అన్నమాచార్యుల కీర్తనలు పల్లెల నుంచి పట్టణాల వరకు పిల్లలు పెద్దలు ఆబాలగోపాలము అనే మాట ఖచ్చితంగా వాడచ్చు. ఎందుకంటే మా ఊళ్ళో మా చిన్నతనంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిపి కూర్చోబెట్టి అన్నమాచార్యుల కీర్తనలు నేర్పించేవారు. అన్నమాచార్యుల కీర్తనలు ఫీజు లేకుండా నేర్పించేవారు. ఇన్ని రకాలుగా అన్నమాచార్యుల కీర్తనలు వ్యాప్తిలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అలా కీర్తనలు వారు పాడడమే కాకుండా పిల్లలకి నేర్పిస్తూ ఈరోజు మనకి వినిపించడానికి ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. రెండోది ఇప్పుడే చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు 3వ ఆల్బమ్ కూడా వారి చేత తయారు చేయించడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడని వారికి సభాముఖంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ మధ్యన మురళి గారి అమ్మాయి పెళ్ళయింది. అంతవరకు వాళ్ళ ఇంటి పేరు శాఖమూరి అని నాకు తెలియదు. ఈ ఇన్విటేషన్ చూడగానే ఈ మురళి అయి ఉంటారని అనుకున్నాను. ఎందుకంటే అందులో చూశాను మొట్టమొదటిసారి మీ ఇంటి పేరు. సరే, మురళి మనకి అందరికీ కూడా ఏదో మన వాయిస్ మన పిక్చరు రికార్డ్ చేసే వ్యక్తి కాదు. నిజంగా భగవంతుడిని ఆ భక్తిని రికార్డ్ చేసుకుంటారు ఆయన మనసులో. అంత భక్తుడు ఆయన. ఆయన దగ్గర ఎప్పుడెప్పుడో ఎవరెవరో మాట్లాడిన ఉపన్యాసాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. నేను 20 ఏళ్ల క్రితం మాట్లాడిన తరగొండ వెంగమామ మీద ఉపన్యాసం నాకు పంపించారు ఆయన. అంటే ఒక విషయం మీద ఎంత శ్రద్ధ ఉండాలో, ఎంత భక్తి ఉండాలో, ఎంత గురి ఉండాలో అవన్నీ ఉన్నాయి ఆయనలో. పైగా ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని ఆయన కూడా ఆనందిస్తారు. ఇప్పుడు ఏమైనా సభలు జరిగినప్పుడు ఆయన అంటారు, చాలా బాగా జరిగాయండి, నాకు కూడా చాలా నచ్చాయి అని. శ్రీమన్నారాయణమూర్తి సభలు అయినప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పారు కూడా. అంచేత అంతటి సహృదయుడు ఈ విషయాన్ని చాలా బాగా గ్రహించగలిగే ఆయన ఈవేళ ఈ సభలో కూర్చోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నాకు. భగవంతుడిని నమ్మిన వాళ్ళు, భగవంతుడికి ఎందు భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళు సభ మీద వేదిక మీద ఉన్నారు. సరే, సహృదయ సాహితీ ఇవాళ నడుపుతోంది శాఖరమంత్రి ప్రభాకర్ రావు గారు. ఎక్కడ ఎప్పుడు ఏ హోమం అయినా వెళ్ళిపోతారు, అంత మహాభక్తులు ఆయన. చేత ఇది ఒక భక్తి కూటమిలాగా ఉంది. ఇంకొక మాట చెప్పాల్సింది ఈ స్వామివారి వెంకటపతి స్వామి వారి గురించి. అమ్మవారి దయ వల్ల, కనక మహాలక్ష్మి అమ్మవారు మీ అందరికీ తెలుసు, అమ్మవారి దయ వల్ల ఆయన కీర్తనలు అన్నీ రాశారు. అన్నీ కాకపోయినా చాలా వరకు నేను చూశాను. ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి దయ ఉంటే ఎవరైనా చక్కటి కవులు అయిపోతారు. మీకు కాళిదాసు తెలుసు కదా, చిన్నపిల్లల కోసం చెప్తున్నాను.
కాళిదాసుకు కూడా అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాతే, అంతకుముందు ఆయన ఏదో పశువులను కాచుకుంటూ అలా ఉండేవాడు. అలాంటి ఆయన భక్తితో అమ్మవారిని కొలిస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆయన కవిత్వం చెప్పగలిగేటువంటి శక్తిని ప్రసాదించింది. ఇప్పుడు గొప్ప నాటకకర్త, ప్రపంచంలో గొప్ప కవిగా కాళిదాసు మహాకవి మీకు తెలుసు. అలాగే మూగ పంచసతి అని కావ్యం ఉంది. ఒక మూగాయన ఉన్నాడు, ఆయనకి అసలు మాటలే రావు, పుట్టు మాటలు రాని ఆయన అనమాట, మూగాయన. ఆయనకి కామాక్షిదేవి ఆవిడ కరుణ వల్ల ఆయన 500 పద్యాలు ఏకధాటిగా అమ్మవారి మీద శతకాలు 500 పద్యాలు రాశాడు ఆయన. దానికి మూక పంచసతి అని పేరు. అంటే మూగవారు రాసిన 500 పద్యములు అని. అయితే అమ్మ దయ ఉంటే తప్పకుండా కవిత్వము, భక్తి అవన్నీ వాటంతట అవే మనస్సుల్లోంచి జాలువారుతూ వస్తాయి. ఇక ప్రయత్నం చెయ్యక్కర్లేదు, పదాలు వెతుక్కోక్కర్లేదు, అలా 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 వచ్చేస్తాయి అన్నమాట. ఆ రకంగా కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ స్వామివారిని పూర్తిగా కరుణించారు. చాలా చక్కటి కీర్తనలు రాశారు ఆయన. అది అంటే ఇప్పుడు రాసేటప్పుడు కవిగా ఉండడు, మనిషిగా ఉండడు, అతనిలో ఏదో ఋషిత్వం ఉంటుంది, ఇలాంటివన్నీ మేము పాఠాలు చెప్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందండి అంటే ఇదిగో ఇలా ఉంటుంది. రాసినప్పుడు ఆయన మామూలు మన స్వామి కాదు, ఆయన వేరే, అలా రాశారు ఆయన. ఇంకో నిజం కూడా చెప్పాలి, ఎప్పుడైనా సరే అబద్ధాలే చెప్పేసి సభ రంజింపజేయడం కాదు. అలా అని ఇప్పటి వరకు నేను చెప్పిన అబద్ధాలు అనుకోకండి. ఆయన గేయాలు తీసుకొచ్చి వీటికి వ్యాఖ్యానాలు రాయండి అని అడిగారు నన్ను. రాశాను, నేను ఒక 10 or 15 రాశాను. ఆ తర్వాత ఆయన అనుకున్న పద్ధతిలో నేను రాయలేకపోయాను. ఆయన లోతు నేను పట్టుకోలేకపోయాను, ఆయన హృదయం నేను పట్టుకోలేకపోయాను. ఆ తర్వాత దాన్ని ఆయనకు మళ్ళీ ఇచ్చేసాను. అయ్యా, ఇది నా వల్ల మీరు అనుకున్న ధోరణిలో రాలేదని మీరు అనుకున్నప్పుడు నేను రాయడం మంచిది కాదు, మీరు ఇంకెవరి చేతనే రాయించండి అని. అంత గహనమైన, అంత లోతైన, అంత శక్తివంతమైన కీర్తనలు అమ్మవారి మీద అంత మంచి కీర్తనలు రాశారండి. అట్లాంటి వేదికది. ఈరోజు అన్నమయ్య జన్మదిన సంబంధంగా జరుపుకుంటున్నాం. 618వ పుట్టినరోజు అన్నమయ్యది. ఇది అన్నమయ్య అంటే మనకి అదిగో అల్లదిగో కొండలలో నెలకొన్న ఇలాంటివి రెండే ఇలాగే అనుకుంటాం తప్ప, ఏమండి అదే చెప్పాను, 618వ పుట్టినరోజు అంతేనా. అంచేత అన్నమయ్య ఈ కీర్తనలు మీరు విన్నవి, వింటున్నవి, మీకు వచ్చినవే కాకుండా ఆయన ఎన్ని రాశాడంటే, నేను పిల్లల కోసమే మాట్లాడుతున్నానండి దయచేసి, 32,000 కీర్తనలు రాశాడు ఆయన. ఎవరికైనా సాధ్యమా? ఏ వాగ్గేయకారుడు కూడా అన్ని కీర్తనలు రాయలేదు ప్రపంచం మొత్తంలో. వాగ్గేయకారుడు అంటే, గేయకారుడు అంటే గేయం చేయగలిగిన వాడు కదా. వాగ్గేయకారుడు అంటే గేయం రాయాలి, పాడాలి కూడా, వాక్కు కూడా ఆయన అయిపోవాలి. వాగ్గేయకారులు అనే శబ్దానికి అర్థం ఏమిటనమాట, రాసేవాళ్ళు వాళ్ళే పాడితే కనుక వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. సినిమా పాటలు ఉన్నాయనుకోండి, ఎవరో రాస్తారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తే మరి ఎవరో పాడతారు. అలా కాకుండా ఆయన రాసింది ఆయనే పాడితే వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. త్యాగరాజు వాగ్గేయకారుడు, రామదాసు వాగ్గేయకారుడు, మీకు తెలిసిన వాళ్ళిద్దరి పేర్లు తెలుసు కదా. అలాగే ముద్దుస్వామి దీక్షితులు గారు, శ్యామశాస్త్రి గారు, మరి అన్నమయ్య, వారు కూడా పాడతారేమో నాకు తెలీదు. మరి స్వామివారు నేను ఎప్పుడు వినలేదు, ఇవాళ వినాలి. చేత వారు కూడా వాగ్గేయకారులు. అంటే ఆ పరంపరలో, అన్నమయ్య దగ్గర నుంచి ఉన్న పరంపరలో వారు కూడా వాగ్గేయకారు. అన్నమయ్య 32,000 కీర్తనలు రాసి, ప్రాచీన కాలంలో ఎవరైనా ఏమైనా రాస్తే వాటిని ఎలా జాగ్రత్త పెట్టేవారు, ఎక్కడ రాసేవారు, ఎక్కడ రాసేవారు కదా. తాళపత్ర గ్రంథాలు అంటే తాటాకులు కొన్నాళ్ళు ఇప్పుడు 600 ఏళ్ల క్రితం తాటాకులు మనకు దొరకవు కదా. దొరికినా చితికిపోయి పొడి కూడా అయిపోతూ ఉంటాయి. అన్నమాచార్యులు వారు, వాళ్ళ పెద్ద అబ్బాయి పెద్ద తిరుమలాచార్యులు, వాళ్ళిద్దరు ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళ కీర్తనలు వాళ్ళు రాగిరేకుల మీద చెక్కించి జాగ్రత్త పెట్టారు. ఎక్కడ జాగ్రత్త పెట్టారు, ఎవరి మీద రాశారు? వెంకటేశ్వర స్వామి మీద రాశారు. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఎలా అయినటువంటి తిరుపతి గుళ్ళో పెట్టారు. తిరుపతి వెళ్ళి ఉంటారు కదా మీరందరూ, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూశారు కదా. మరి అన్నమయ్యని చూసారా? అన్నమయ్య కూడా ఉన్నాడు.
మీరు స్వామిని చూసేసిన తర్వాత అలా తిరిగి వస్తారు కదా, ఒకళ్ళు మాలను చూసి అలా వెనకాల నుంచి తిరిగి వస్తారు కదా, ఆ హుండీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎడం చేతి వైపు ఒక అన్నమయ్య అర అని రాసి ఉంటుంది. అర అంటే గది అని అర్థం మన తెలుగులోనే. ఆ అన్నమయ్య బొమ్మ, ఇటుపక్క అన్నమయ్య బొమ్మ, ఇటుపక్క పెద్ద తిరుమలాచారి బొమ్మ ఉంటుంది. ఆ గది మామూలు గది లాంటి గది కాదు, అందులో దిగి లోపలికి వెళ్ళాలన్నమాట. నేలమాళిగ అంటారు దాన్ని. ఆ నేలమాళిగలో ఆయన కీర్తనలన్నీ రాగిరేకుల మీద రాయించి, ఆ రాగిరేకులు ఓ 10 రేకులు ఇలా ఓ గుత్తిలాగా పెట్టి మనం స్టాప్లర్ వేసినట్టు అనమాట, రాగి గుత్తి వేసి వాటిని అలా జాగ్రత్త పెట్టాడు. అలా జాగ్రత్త పెడితే మనం 1900 సంవత్సరం వచ్చే వరకు వాటి సంగతి ఎవ్వరికీ తెలియదు. అక్కడ పేరు వినిపించడమే తప్ప ఆ రాగిరేకులు ఏమీ బయటికి రాలేదు. అప్పుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, సాధు సుబ్రహ్మణ్యం గారు, తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, ఈ మొదలైన పండితులను, ముఖ్యంగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి ఆ రోజు 104 జ్వరంట. ఆ జ్వరంతో ఆ నేలమాళిగలోకి వెళ్ళి వాటిని పైకి తీసి వాటన్నింటినీ మళ్ళీ కాగితాల మీద రాయించి 1922 నుంచి ముద్రించడానికి ప్రయత్నాలు జరగ్గా అన్నమాచార్య ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత 71లో ప్రారంభించి వాళ్ళు 80 నాటికి 29 సంపుటాలు అచ్చువేశారు. అది దీని చరిత్ర. అంత గొప్ప ఆయన అన్నమాచార్యులు. ఆయనే కాదు, ఆయన కొడుకు పేరు పెద్ద తిరుమలాచార్యులు, మనవడి చిన్న తిరుమలాచార్యుడు, అల్లుడు నృసింహ కవి, రేవణాచార్యుడు అనే అల్లుడు కూడా ఉన్నాడు, మనవడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఆ కుటుంబం అంతా కూడా కవులే. ఇంకో చిత్రం ఏంటంటే, సాధారణంగా ప్రాచీన కాలంలో కవయిత్రులు ఉన్నట్టు మీకు తెలుసా? మీకు తెలిసిన కవయిత్రి ఎవరు? ప్రాచీన కవయిత్రి ఎవరు? మొల్ల కంటే ముందు ఇంకెవరన్నా ఉన్నారా? మొల్ల కంటే ముందు తాళ్లపాక తిమ్మక్క అనే కవయిత్రి ఉంది. ఆవిడ కూడా తాళపాక వంశంలో అన్నమాచార్యుల యొక్క 2 భార్యల్లో ఒక భార్య. ఆవిడ కూడా సుభద్రా కళ్యాణం అనే పుస్తకం రాసింది. అంటే కుటుంబం అంతా కూడా సాహిత్యాన్ని పోషించి రచనలు చేసినటువంటి మహా విశేషమైన కుటుంబం అన్నమయ్య కుటుంబం. అది అన్నమయ్య గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. అన్నమయ్య కీర్తనలు 32,000 కదా, వాటిని 32,000 అన్ని స్వామివారిని పొగుడుతూ రాశాడా? స్వామివారి భక్తి గురించి రాశాడా? మన సమాజం గురించి రాశాడా? ఏం రాశాడు? ఏమేమి ఉన్నాయి అందులో అంటే అన్నీ ఉన్నాయి. ఇది ఉంది అది లేదు అని చెప్పడానికి వీలైనన్ని విశేషాలు ఆయన కీర్తనలో ఉన్నాయి. అదొకటి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతి లోకాగమ వీధులై, విపుల మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నమయ వచోన్నతి క్రియలు చెన్నగున్. ఆయన యొక్క మాటల్లోంచి ఆయన మాట్లాడిన మాటలు అవే వేదాలు, అవే శాస్త్రాలు, అవే పురాణ కథలు, అవే సుజ్ఞాన సారాలు, మంచి జ్ఞానాన్ని ఇచ్చేవి అవే. ఎత్తులకు సంబంధించిన ఆగమాల్లో ఉన్న విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. విపుల మంత్రాలు ఉన్నాయి, మంత్రార్థాలు ఉన్నాయి, నీతులు ఉన్నాయి, కృతులు ఉన్నాయి. వెంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై, స్వామి అలివేలు మంగళ యొక్క శృంగార జీవితం ఉంది. నూతులై, స్తుతులు ఉన్నాయి. అంత గొప్పగా అన్నమయ్య యొక్క మాటలు, ఆయన రాసిన పాటలు ఉన్నాయి. అంత విశేషమైన సాహిత్యం, ఇంత వైవిధ్యమైన సాహిత్యం ఎవ్వరు మనకి కవులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవ్వరు ఇవ్వలేదు, ఒక్క అన్నమయ్య ఇచ్చాడు. ఇక అన్నమయ్య గురించి చెప్పే మీ అందరికీ తెలిసిన కొండలలో నెలకొన్న అదివో అల్లదివో భావమునందున భావములోనే, ఇవన్నీ కాకుండా ఇందాక ఆయన చెప్పారు ఏ కులజుడైననేమి, ఇవన్నీ మార్క్స్ కంటే ముందే చెప్పాడు అనమాట ఆయన ఈ విషయాలన్నీ. అవన్నీ అలా ఉండగా చాలా చమత్కారంగా కవిత్వం చెప్పడం అన్నమయ్య యొక్క సొత్తు. 1-2 ఉదాహరణలు చెప్తాను నేను, మీరు సమాధానాలు చెప్పేస్తే తొందరగా అయిపోతాయి. రెక్కలుంటాయి కానీ ఎగరలేడు, అస్తమానం దాక్కుంటాడు కానీ దొంగ కాదు. ఈ 2 చెప్పండి చాలు. రెక్కలుండి ఎగరలేనిది ఏంటి? అస్తమానం దాక్కుంటూ ఉండి దొంగ కాకుండా ఉన్నవాడు ఎవరు?
రెక్కలుండి ఎగరలేనిది చేప అంటే మత్స్యావతారం. అస్తమాను దాక్కునేవాడు ఎవరంటే కాళ్ళు చేతులు ముఖం అన్నీ ముడిచేసుకుంటూ ఉంటుంది కూర్మావతారం. దశావతారాలు ఆయన చాలా గొప్పగా వర్ణించాడు, చాలా కీర్తనల్లో వర్ణించాడు. అంచేత ఒక చమత్కారంగా చెప్పడం కూడా అన్నమయ్య పద్ధతి. తర్వాత మనకు ఒక కర్మ సిద్ధాంతం ఉంది, ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ అనుభవించి తీరదు అని. ఇది ఎంత బాగా చెప్పాడంటే అన్నమయ్య, మనకే కాదండి భగవంతుడైనా సరే కర్మ అనుభవించవలసిందే. ఎలా అంటే పాముని చంపావు కాబట్టి నువ్వు పాము మీద పడుకోవాల్సి వచ్చిందయ్యా, కోమల్ని చంపావు కాబట్టి నువ్వు ఒక కోమల్ని నిరంతరం గుండెల మీద పెట్టుకోవాల్సి వచ్చిందయ్యా, బండి విరిచేసావు కాబట్టి నువ్వు బండి తోలాల్సి వచ్చిందయ్యా. పాముని చంపాడు కదా అందుకని పాము మీద పడుకుంటాడు, ఆయన శేషకల్పం మీద పడుకుంటాడు. కోమలిని చంపాడు, ఒక ఆడదాన్ని చంపాడు. ఎవరిని చంపాడు? కృష్ణుడు పూతని చంపాడు కదా. ఒక ఆడదాన్ని చంపితే నీకు శిక్ష పడకుండా ఉంటుంది, ఆ కర్మ పోతుందా? పోదు. కాబట్టి నువ్వు నిరంతరం ఒక ఆడదాన్ని గుండెల మీద పెట్టుకోవాల్సి వస్తుంది. మనం గుండెల మీద బరువు అంటాం కదా, మన చమత్కారం అక్కడ ఉందన్నమాట. ఆయన ఇష్టపడే పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని, కానీ ఆయన గుండెల మీద ఎప్పుడూ ఒక ఆడ ఉండేదే, ఆ కర్మ అలా అనుభవిస్తున్నాడు అన్నాడు. బండి విరిచాడు కదా, బండి విరవడం అంటే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు శకటాసుర సంహారం చేశాడు, బండి రూపంలో వచ్చిన రాక్షసుడిని విరిచి పారేశాడు. అలా బండి విరిచేస్తావా కాబట్టి నువ్వు బండి తోలాల్సిందే. అర్జునుడికి బండి తోలాడు కదా. ఇలాంటి కవిత్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు, అద్భుతమైన కవిత్వం ఉంది. మినీ కవిత్వం మనం ఈ మధ్యకాలంలో వచ్చింది, చాలా గొప్పది అనుకుంటున్నాం. ఒక్కటి వినండి. కనురెప్ప తెరిచితే క్రమ్మర పుట్టు ఘనమైన నిమిషమందే కలిమిలేమియు తోచే. కనురెప్పలు మూస్తే చీకటి, కనురెప్పలు తెరిస్తే పుట్టడం. మనకు ఉంది కదా, కన్ను తెరిస్తే పుట్టడం, కన్ను మూస్తే మరణం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కనురెప్ప పాటే కదా జీవితం. దీన్ని చాలా గొప్ప కవిత్వమే. ఈవేళ మినీ కవిత్వానికి మన ఎగ్జాంపుల్ 600 సంవత్సరాల క్రితమే కనురెప్ప మూసితే కడు సృష్టి చీకటవును, కనురెప్ప తెచ్చితే క్రమ్మర పుట్టు. దానికి దీనికి ఏం తేడా ఉంది? ఇంత మినీ కవిత్వ లక్షణాలు కూడా ఉన్నటువంటి అద్భుతమైన కవిత్వం ఆయన రాశాడు. సంగీతము, సాహిత్యము, నృత్యము అన్నీ ఉన్నాయి ఆయన దాంట్లో ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన అలరులు కురియగా అలవేల్మంగ, అది అద్భుతమైన నృత్య గీతం. అలాగే సంగీతానికి సంబంధించి, శాస్త్రాలకు సంబంధించి ఎన్నో విషయాలు అన్నమయ్య మనకు అందించాడు. ఆయన శాస్త్ర మంత్రి వారు అన్నారు, ఇవి అందరికీ తీసుకెళ్ళాలి అంటే వారమో 15 రోజులకు ఒకసారి ఓ చిన్న సభ పెట్టుకోవాలి. పాడడమే కాకుండా పాడుతున్నటువంటి పాటలో ఉన్న సారాంశం ఏదో పిల్లలకి చెప్తే ఆ పిల్లలు ఇంకా ఆనందంగా వాటిని ఆస్వాదించగలుగుతారు. అప్పుడు అసలు సిసలుగా అన్నమయ్య స్వరూపాన్ని కూడా మనం అందించినట్లు అవుతుంది. నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే. రాజీవనయను వరప్రసాదమున తేజంబు మతిరింత విస్తరిల్ల లక్కమాంబకు పుణ్యలావణ్య నిధికి చక్కని గ్రహముల ఉచ్చమున ఊడలరా. అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను జగమ్మునుల్లసిల్ల జనించే అన్నమాచార్యుండు శక్తిమునికి పరాశరుడు జనించినట్లు. ఈ ద్విపద తాళపాక చిన్న అన్నమయ్య మనముడు రాసిన అన్నమయ్య జీవిత చరిత్రలోనిదండి. దీంట్లో ఆ ముక్తాఫలంగా కారణ జన్ముడైన అన్నమాచార్యుని మనకు అందించిన అన్నమయ్య తల్లి లక్కమాంబ పేరు ఉంటుంది, ఆయన జన్మ నక్షత్రం ఉంటుంది. కాబట్టి నేను సంగీతజ్ఞులు విజ్ఞాపన చేసుకుంటాను. గోష్ఠిగానంలో శ్రీమద్వదీయ పాడుతుంటారు, చాలా గొప్పది. అది అన్నమయ్య సుప్రభాతంలో అది మొదటి శ్లోకమే పాడతారు. మొత్తానికి 7 శ్లోకాలు అవి 80వ దశకంలో ఎల్లవరా శ్రీనివాసరావు గారు రాసిన అన్నమయ్య సుప్రభాతంలో శ్రీమద్వదీయ చరితామృత మన్నయార్య. ఇది వర్ధంతప్పుడు గోష్ఠిగానంలో పాడండి, జయంతప్పుడు మాత్రం రాజీవనయ్యను పాడండి అని నేను విజ్ఞాపన చేస్తుంటాను. సరే, అది కాలంలో ఎప్పుడైనా మార్పు తీసుకురావచ్చు. ఎందుకంటే తొలి తెలుగు వాగ్గేయకారుడు మీద తెలుగులో రాసిన ద్విపద సాహిత్యంలో ఉన్నటువంటి ఈ రాజీవనయ్యను వరప్రసాదములు చేస్తే అది ఇంకా సబబుగా ఉంటుందని ఉద్దేశం.
ఎల్వరా శ్రీనివాసరావు గారు రాసింది సంస్కృతంలో ఉంది. విభీషణ గారిని అడిగాను, దాని అర్థం కూడా తెలియదు, చాలామంది పాడుతుంటారు. శ్రీమద్ త్వదీయ చరితామృతం అన్నయార్య, అద్వితీయమైనటువంటి చరిత్ర గారు అన్నమాచార్యులు వారిది. పీత్వాభినైవ సుహిత మనుజాభవేయు, దాన్ని మనం చెవులతో వినాల్సింది, తాగినా కూడా ధన్యత నొందడు. పీత్వాభినైవ సుహిత మనుజాభవేయు. ఎప్పుడు వరకు? శ్రీ వెంకటాచలపతే రివ భక్తి సారం, అన్నమయ్య జీవితమే వెంకటేశ్వరుడు భక్తి అని తెలుసుకునే వరకు ధన్యత నొందడు. కాబట్టి అన్నమయ్య జీవితమే భక్తి సారం, ఆయన కీర్తనల వరకే కాదు, అలా జీవించాడు మహానుభావుడు. సరే, ఈ పదకవితలు అంతకుముందు మనకు ఫార్మేట్ అనేది లేకుండా జయదేవుడు వీళ్ళు అష్టపదులు 8 పాదాల్లో రాసుకునేవాళ్ళు. తర్వాత పాల్కుర్తి సోమనాథుడు వీళ్ళు దేశ కవితలు వచ్చిన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఫార్మాట్ తీసుకొచ్చి తర్వాత కవులకి బాటలు వేసినవాడు హనుమాచార్యులు వారు. పల్లవి చరణాలతో సబుగా ఉండి ఆ కీర్తనలో ఉద్దేశం పల్లవిలో చెబుతూ దాన్ని సపోర్ట్ చేస్తూ చరణాలు ఉండే విధంగా చేయడం వల్ల తర్వాత వచ్చిన వాగ్గేయకారులందరికీ అది మార్గదర్శకం అయ్యింది. ఇప్పుడు ఉదాహరణకి కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు కీర్తన తీసుకుంటే 5 భక్తులు కథలు ఉంటాయి. 5 భక్తులు గొప్ప కథలు ఒక కీర్తనలో పెట్టడం విశ్వవాంగ్మయంలో ఎవరికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కుమ్మరు దాసుడైన కురువతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దుమ్ములు చేసినట్టు తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చినవాడు, అత్తపు వేడుకతో అనంతాళ్ళవారు ముచ్చెలి వెట్టికి మన్ను మోచినవాడు, మచ్చిగ దొలక తిరుమల నంబితోట ఇచ్చమిచ్చ మాటలాడి నొచ్చినవాడు, కంచిలోనున్న తిరుకచ్చి నెంబి మీద కరుణించి తనయటకు రప్పించినవాడు, ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు. మీకు తెలుసు కుమారదాస్ కదా, బంకమట్టి పూలు ఆయన పూజ చేస్తే తిరుమల శ్రీవారి పాదాల దగ్గరికి తడారకుండా వచ్చాయి. ఆయన సారి మీద కొండలు చేస్తూ, కొండల కాంట్రాక్టర్ తిరుమలకి ఆయన ఆ రోజుల్లో, 80 కన్నా పూర్వం వారు. ఆ కొండలు సప్లై చేసేవాడు. రోజు తోమని పల్లెలు వాడు కదా వెంకటేశ్వరుడు, కాబట్టి డిస్పోజబుల్ ప్లేట్స్ వాడతాడు రోజు ఆయన. ఈరోజు వాడిన కొండ మళ్ళీ వాడు, కాబట్టి ఆ కొండలు బండికెత్తించి కొండకు పంపించేవాడు. ఈసారి ఆటో పూర్తయితే ఆయన దర్శనం చేసుకోవాలని. అవి పూర్తయ్యే కాదు, ఈయన తిరుమల యాత్ర అయ్యేది కాదు. కాబట్టి అక్కడే ఉన్న ఒక దారుమూర్తి దగ్గర తన మృణ్మయమైనటువంటి ఆ చేతులతో తులసి దళాలు వచ్చి పాదాల దగ్గర పెడితే అది శ్రీవారు తడారకుండా ఆయన బంగారు పాదాల మీదకి వెళ్ళేది. ఇది చూసి అహంకరించిన తొండమానుడు బంగారు పుష్పాలు చేస్తుంటే అవి పక్కకి ఇవేలా వచ్చాయంటే, రాజా నీ రాజ్యంలోనే ఉన్నాడు నా భక్తుడు, వెళ్ళు కాళహస్తి స్వర్ణముఖి నది పక్కన ఉన్నాడంటే ఆ రాజు వెళ్ళి ఆ కుమారదాసుకి మోక్షం ఇచ్చిన పరిస్థితి కూడా దర్శిస్తాడు. భగవంతుడే ప్రత్యక్షమై ఆయన పూర్పాకలో తమాలను ఇచ్చిన ఆ నైవేద్యం తిని మోక్షం ఇస్తాడు వాళ్ళకి. అలాగే మనకి గడ్డబారత కొట్టిన అనంతాల వరకు అది తెలుసు. కానీ తిరుగచ్చి నమ్మి కథ నాకు 30 ఏళ్ళు పట్టిందని తెలుసుకోవడం. ChatGPT వస్తే తెలిసింది, ఏ ద్వారా తెలుసుకోగలిగాను. కంచిలోనున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన అడ్డుకు రప్పించినవాడు. ఎలా తెలుస్తుంది తిరుగచ్చి నంబి? తిరుగచ్చి నంబి కంచిలో వరదరాజ స్వామి వారికి ఆలవట్టం వేసేవారు. అంటే విసనకర్ర సేవ, భగవంతుడికి చెమట పట్టకుండా. ఆయనకి వెంకటాచలాధీశుని దర్శించాలని కోరిక ఉండేది, కానీ ఈయనకి వరదుడికి ఈ సేవ పోతుందని ఆయన వెళ్ళేవాడు కాదు. ఆయన ఎంత నిష్ఠతో చేసేవాడంటే 12 గంటలకు దేవాలయం కట్టేస్తే ఇంటికి వెళ్ళి నైవేద్యం పెట్టుకొని భోంచేసి సాయంత్రం మళ్ళీ 4 గంటలకి ఆలమట్ట వేయడానికి వచ్చేవాడు. ఓ రోజు ముఖమండపంలో నిలబడుతుంటే పెద్ద వర్షం పడింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేకపోతే వరదుడికి సాయంత్రం ఆలవట్టం వేయలేమోనని భావించి ఆయన నెలకొండ నిలబడితే ఒక వృద్ధుడు తాటాకు గుడి పట్టుకొచ్చి, స్వామి రండి మీ ఇల్లు నాకు తెలుసు అని తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆయన సాబాటు అయినాక సాయంత్రం చూస్తే ఈ వృద్ధుడు నిలబడున్నాడు బయట. ఏం స్వామి ఇంటికి పోలేదా మీరంటే, వెళ్ళాను, మళ్ళీ మీరు సాయంత్రం వస్తారని తెలిసి మళ్ళీ వచ్చానన్నాడు. సరే పదండి స్వామి అన్నారు. ఇది కొంచెం ఆలస్యమైంది కానీ గుడి తెలుగులు రాలేదు. ఎలా వస్తాయి, వరదుడు గుడి పట్టుకున్నాడు కదా ఇక్కడ. వెళ్ళారు, ఆ తలుపులు తెరుచుకుని పక్కన చూస్తే ఈ వృద్ధుడు లేడు. ఆ కంచి వరదుడు తడిచిపోయి ఉన్నాడు. గొడుగు ఈయనకి పట్టాడు, ఆయన తడిచిపోయాడు. అప్పుడు ఆయన ఒక భక్తాత్మత తెలిసి వెంకటాచలపతికి ఆయన్ని కొండకి రప్పించుకోవాలని ఉంది. ఎలా వస్తాడు? సరే ఒకరోజు రాబోలేదని ఆయనే గుర్రం మీద కొండ దిగి కంచి వెళ్ళి భగవంతుడి నిర్మాల్యం వెదురుబొట్టులో పట్టుకెళ్తుంటే అది కింద పడేటట్టుగా నేలపాలు చేశాడు వెంకటాచలపతి. అయ్యో
నిర్మాణం నేలపాలైన తొక్కకూడదని ఆ పూలు ఏరుకుంటూ వెంకటాచలం వచ్చాడు. ఆ వెంకటాచలంలో వెంకటాచలపతి దర్శించి కంచివర్ధునికి వెంకటాచలపతి అభేదం తెలుసుకొని అక్కడ 6 నెలల పాటు ఆలవట్ట సేవ చేశాడు భగవంతుడికి. ఇది కంచిలో ఉన్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడక రప్పించుకున్నవాడు. ఎందుకు రప్పించుకోవాలి అంటే వెంకటాచలం వచ్చి కైంకర్యం చేస్తే కానీ కీర్తి రాదండి. ఇది విభీషణ శర్మ గారు నాకు చెప్పారు. త్యాగరాజ స్వామి గొప్ప వాగ్గేయకారుడు. వారి వంశంలో మళ్ళీ ఎవరైనా ఉన్నారా? రామదాసు భగవంతుడికి దేవాలయం కట్టించి ఆయన కీర్తన రాశారు. తర్వాత ఏమైంది? ఆయన కొడుకుని సాక్షాత్ ఆంజనేయ స్వామి బతికిచ్చారు గంజిగుంటలో పడిపోతే. మరి ఏమన్నా పాడగలిగాడు ఒక కీర్తన? లేదు కదా. కానీ తాళపాక కవులు 250 ఏళ్ళు వెంకటాచలపతి భక్తి సామ్రాజ్యాన్ని వెళ్ళారు. ఆయన కుమారుడు సత్యనిర్మలాచార్యుల వాడు, రెండో భార్య కుమారుడు నరసింగన్న, అలాగే కూతురు తిరుమలాంబ కొడుకు దౌహిత్రుడు రేవణూరు వెంకటార్యుడు అని శ్రీపాదరేణు మహాత్యం రాశాడు. భగవంతుడు పాదరేణువులు మా ఇంట్లో ఉన్నాయండి, మీకు ఎవరికన్నా కావాలంటే ఇస్తాను. శ్రీపాద రేణువులు మా తాళపాకు వారు ఇస్తారు ఇప్పుడు నాకు. అదేమిటంటే పచ్చకర్పూరంతో భగవంతుడిని తిరునామం పెడతారు. అది గురువారం నాడు నేత్ర దర్శనంతో కళ్ళుకి కనబడడానికి తీస్తే అవి రాలి పాదాల మీద పడతాయి. దాన్ని వేరి ఇస్తారనమాట. ఆ శ్రీపాద రేణువులు వెంకటాచలపతి భక్తుడు తమలపాకుతో తీసుకొని వస్తే అతనికి నరకంగా రాసిపెట్టుంటే ఇప్పుడే అతని నరక పునాదులు కదిలిపోతాడు. ఆ శ్రీపాద రేణు మహాత్యం రేవణూరు వెంకటార్యుడు రాశాడు. అన్నమయ్య మనవడు చనతిరి వెంకటనాథుడు చిన్నన్న అంటారు. ఆయన అన్నమయ్య జీవిత రాశాడు. వెంకటనాథ అన్న ముద్రతో ఎన్నో 2000 కీర్తనలు రాశారు. సో 32,000 సంకీర్తనలో మన అదృష్టం 14,000 కీర్తనలే జరిగాయండి. అది ఎందుకు మనకి 600 ఏళ్ళు మరుగుడు పడి, ఇందాక గురుగారు మయవాసి మేడం గారు చెప్పినట్టు 1920 దాకా ఏమయ్యాయి, ఎందుకు మరుగుడు పడేవే చివరిలో చెప్తాను. అన్నమయ్య కీర్తనలు చాలా ప్రౌఢంగా ఉంటాయండి. ఏమిటంటే సంగీతం చాలా గొప్పగా అభివృద్ధి చెందడం వల్ల నష్టం కూడా జరిగింది మన కర్ణాటక సంగీతానికి. పాటలో సాహిత్యం వదిలేసి సంగీతం వినడం మనకి బాగా అలవాటు అయిపోయింది, మన చెవులకి సబ్కాన్షియస్గా. అందువల్ల నేను చాలామంది గొప్ప సంగీతజ్ఞులు కూడా, సీజన్డ్ సింగర్స్ కూడా అయ్యవారి మీద కీర్తన అమ్మవారు అనుకోవడం, అమ్మవారి మీద అనుకోవడం, ఇలాగా వాడు ఆ భావంతోనే పాడుతూ ఉన్నారు. ఆ మధ్యన ఒక ఆవిడ ఒకపరి వయ్యారం ఈ కీర్తనని తన మీద ఆపాదించుకొని తన ప్రియుడు తనకేదో వల్ల కలిగిన విరహణ వేదన ప్రదర్శిస్తూ ఒక వీడియో చేస్తే దాని మీద స్పందించాలి కాబట్టి సంగీత ప్రపంచం స్పందించింది. కానీ ఎంత అజ్ఞానం బయట పెట్టుకున్నారంటే, ఏమండి అమ్మవారి మీద రాసిన ఆ కీర్తనని ఆవిడ అలా అభినయించింది, తన మీద ఆపాదించుకొని ఎంత తప్పుకోండి. ఇది ఒకపరి వయ్యారమై మొగమున కలలెల్లా మొలచినట్లుండెను. ఇది శ్రీవారి అభిషేక సంకీర్తన అండి. పెద్ద తిరుమలాచార్యుల వారు రాశారు. ఇది భగవంతుడి మీద చెప్పినప్పుడు అన్నమయ్య కూడా ఉన్నారు 96 ఏళ్ల వయసులో అని అంటారు లాక్షణికులు. అది నేను దర్శించానండి, నా అదృష్టం. శుక్రవారం అభిషేకం ఇప్పుడు వెళ్ళాను ఒక 12 సంవత్సరాల క్రితం. భగవంతుడికి నక్షత్ర హారతి ఇస్తారు. అంటే 27 దీపపు సమ్మెలుండి ఒక్కో దాంట్లో 4 ఒత్తులు వేస్తారు. 27 నక్షత్రాలు, 4 పాదాలు, 108 జీవరాశులు ఎవరు పుట్టినా ఇందులోనే పుడతారు. అది ఆయన ముఖానికి ఎత్తినప్పుడు 2 పక్కలు చూస్తే 2 విధాలుగా కనబడుతున్నాడు ఆయన, శివుడా కేశవుడు అన్నట్టు. ఆయన ముఖంలో 64 కళలు దర్శించారు తిరుమలాచార్యుల వారు. ఒకపరి వయ్యారమై ముఖముల కళలెల్లా మొలిచినట్లు ఉండను. మొలిచాయి, స్ప్రౌటింగ్ అయినట్టు అనమాట. ఆ సోర్స్ మన కళలకి. కాబట్టి మనలో ఏ కళ ఉన్నా అది వెంకటాచలపతి యొక్క విభూతే మనలో ప్రతిపాదిస్తుంది. కానీ ఆ సోర్స్ ఆయన ముఖం. ఆ భగవంతుడికి శుద్ధజలంతో అభిషేకం చేసి, క్షీర అభిషేకం చేసి, మళ్ళీ శుద్ధజలం పోసిన తర్వాత ప్రోత వస్త్రంతో అద్ది కొంత చెమ్మ ఉండగానే పచ్చకర్పూరం వస్త్రస్థాలికం పట్టి తిరుమేన మీద చల్లుతారండి. చల్లినప్పుడు ఆ పెద్దగుణాచార్యులు అంటారు, జగదేక పతిమేన చల్లిన కర్పూరధూళి జిగికొని నలువంక చిందగాను ఒగి చంద్రముఖి అలివేలు వంగ ఉరమున నిలిచిన గాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండెను అంటారు. ఆ మహానుభావుడు తిరుమేను నల్లటి ఆకాశంలో ఉంది. ఈ చల్లిన కర్పూర ధూళి పైనుంచి ఇలా పరుచుకొని నెమ్మదిగా జాలువారుతుంది. పక్షస్థలంలో అమ్మవారి చంద్రబింబలా ఉండి అది పరుచుకున్న వెన్నెల్లాగా ఉందంటాడు. అయితే ఈ 3 చరణాలు కీర్తనండి.
రెండో చరణం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడలేదు. కారణం ఏంటంటే ఆ రోజులో 40 నిమిషాలు ఉండేది టేపు, అందరూ 2 చరణాలే పాడేవారు. ఆ రెండో చరణం విభీషణ్ గారు ఎప్పుడైనా పరిశీలించామని నాకంటే చూసి ఆశ్చర్యపోయానండి. గజేంద్ర మోక్షంలో సన్నివేశం అక్కడ దర్శించాడు ఆయన, పెద్ద తిరుమలాచార్యులు వారు. ఆయన చెబుతారు, పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పురుగు జారి ఇరుదెసల కారగాను కరిగమన విభుడు గనక మోహమదము తొరలి సామజ సిరి తొలకిసనట్లుండెను అంటాడు. గజేంద్రుడికి భగవంతుడు సారూప్య మోక్షం ఇచ్చాడండి. అది విడుదలైనప్పుడు భగవంతుడిలాగే అయిపోయింది. అది శంకుచక్రాలు, ఒక కౌస్తుభం, ప్రళంబ యజ్ఞోపేతం తప్ప మొత్తం శ్రీహరిలాగే అయిపోయింది. అది పెద్దరుమలాచార్య వారు అంటారు, నువ్వు ఆనాడు గజేంద్రుడికి సారూప్య మోక్షం ఇచ్చావో తెలియదు కానీ ఈ అభిషేక వేళ తట్టుపుణుకు రాసుకున్న నువ్వు గజేంద్రుడు అయిపోయావు అంటాడు. ఎందుకని భగవంతుడికి అభిషేకం అయిన తర్వాత తట్టుపుణుకు రాస్తారండి. అది చూశాను. సివిట్ క్యాట్ అని ఒక పునుగు పిల్లి ఉంటుంది, మన ఇంట్లో డొమెస్టిక్ పిల్లికిను చిరుతుపులికి మధ్యలో ఆ సైజులో ఉంటుంది. ఆ తట్టు పునుగు అది నెలకి 2 సార్లు అది హీట్లో ఉన్నప్పుడు దానికి ఒక చంద్రవృక్షానికి ఉద్దుకుంటుంది. అది ఒక గ్లాండ్ నుంచి అది స్రవిస్తుంది. అర్చకులకి ఆ టైం తెలిసి వాళ్ళు వెళ్ళి సేకరించి నువ్వుల నూనెలో దాన్ని మరిగించి ఆ తట్టు పునుగు తైలం తయారు చేస్తారు. అది ఆయన బుగ్గలకు రాస్తారు. అందుకని 3000 సంవత్సరాలు అయినా అది అలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఏమైంది, చెంపల పక్క నుంచి జారుతుంది. ఈ గజేంద్రుడు కూడా మదజలం అలా కారుతుంది అనమాట. సో పొరి చెక్కులు రాసిన తట్టుపునుకు జారి ఇరుదెసల కారగాను కరిగమన విభుడు గనక ఏనుగులా నడిచేవాడు గనక సామజ సిరి తొలకిసి మోహమదము తొరలి సామజ సిరి తొలకిసినట్లుండెను. సామజ సిరి ఆ ఏనుగు యొక్క మదజలం కానీ ఎవరింటి ముందని ఒక చుక్క పడితే 7 తరాల లక్ష్మి తాండవిస్తుందటండి. అలాగా దశరథుడి యొక్క శత్రుంజయం అనే ఆ ఏనుగు స్రవించిన మదజలంతో అక్కడ భవనం బయట బురద అయిపోతే రామచంద్ర ప్రభు తన ఎర్రబుటాలున్న పంచి తడవకుండా దానిలో రథం ఎక్కి వెళ్ళేవాడు. అందుకని సామజ సిరి అన్నాడు హనుమాచార్యులు. అలాగా మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను తరచైన సొమ్ములు ధరించగా మెరుగుమోడి అలువేల మంగము తాను మెరుపు మేఘము కూడి మెరిసినట్లుండెను. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఆ నగలన్నీ అలంకరించారు. వక్షస్థలం అమ్మవారు ఉంది, నల్లటి మేఘంలో ఆయన ఉన్నాడు, అమ్మవారు మెరుపులాగా ఉందని దర్శించాడండి మా అనుకోవడం. అలాగా మనం ప్రాథమికంలో లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండవల్ల ఆయన వరాలు ఇవ్వగలుగుతున్నాడని అపోహలు ఉంటాం. కాదండి, ఆయన ఆశ్రయించడం వల్ల ఆవిడికి కటాక్షించే శక్తి వచ్చింది. అన్నమయ్య చెబుతాడు, ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల లోకములలో సకల భూతములలో తా పొదలవాడితడు జలది కన్యాపాంగ లలితేక్షణములో కలిసి వెలుగుతున్న కజ్జలంబితడు అంటాడు. వెంకటేశ్వరుడు అమ్మవారి కళ్ళల్లో కాటుగ్గా వెలుగుతున్నాడు కాబట్టి ఆవిడ చూస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఇది శుక్రవారం అభిషేక వేళ ఇస్తాడండి. నాకు అర్చకం వేణుగోపాల్ దీక్షితులని మా అమ్మాయి వివాహం వచ్చినప్పుడు ఆశీర్వాదానికి వచ్చారు. ఆయన ఒకనాడు అభిషేకం గురించి చెప్పండి చెప్పారు. భగవంతుడికి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పాలు కూడా పోసిన తర్వాత పరిమళం అని తయారు చేస్తారండి. ముందు రోజు రాత్రి గురువారం సాయంత్రమే మనం యోగనేశ్వర ప్రదక్షిణ చేసుకొస్తే పరిమళపు అరణ్ ఉంటుంది, అక్కడ చేస్తారు. దాన్ని పచ్చకర్పూరం నూరి గంధము, పసుపు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వేసి పరిమళపు ముద్దలు 8 చేస్తారు. అది ఆ మహానుభావుడు వక్షస్థలం మీద భుజముల మీద అంతా పెట్టి నుదుటి మీద ఇలా పెట్టి ఇంత కుంకుమ పువ్వు పెడతారు. పెట్టి పురుషోత్తం చదువుతుండగా ఆ జలం పోస్తే ఆ నుదుటి మీద ఉన్న ఆ కుంకుమ పువ్వు ఈ పరిమళం కరిగి ఆయన మెడలో వలయాలుగా తిరుగుతూ, అందుకే కాలువలై పారిని పన్నీడు అంటాడు హనుమాచార్య. బయట కాలువలు కాదు, ఆయన వక్షస్థలం మీద కాలువలు గట్టి పారుతుంది. ఎందుకంటే నిజాభరణాలు ఉంటాయి ఆయనకి లోపల, వాటి మీద కారి అమ్మవారికి ఒక ప్రదక్షిణగా చేసి వచ్చి వరదహస్తం నుంచి జాలువారుతుందండి. అప్పుడు ఆవిడికి ఐశ్వర్యం ఇచ్చే శక్తి ఇస్తాడు శుక్రవారం నాడు. అందుకు జలదేవాని కన్యాపాంగ లలితేక్షణములో కలిసి వెలుగుచున్న కజ్జలంబితుడు అన్నాడు. అది చేసి మన సినిమాలు చూసినట్టు అంతర్యామి అలసిత్యాన్ని కీర్తన కాకుండా చివరిలో భగవంతుడికి ఆ కీర్తనని సమర్పణ చేసి, దాచుకో నీ పాదాలకు తగ నీ చేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా, ఒక్క సంకీర్తన చాలు వద్దికైమో రక్షింపగా, తక్కినవి నీ బండారాన దాచి ఉండని అన్నాడు. వెంకటాచలపతి అన్నాడు. 600 ఏళ్ళు ఆ బండారంలో ఉండిపోయి 1920లో ఏడి క్యాంపెల్ అని కడప జిల్లా కలెక్టరు ఆ శాసనాలు పరిశీలించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఈ కొండపైన హిల్ డీటీని ప్రేజ్ చేస్తూ వాల్యూమ్స్ ఆఫ్ హిమ్స్ ఉన్నాయి, ఈ ప్లీజ్ సెర్చ్ అన్నారు. అప్పుడు ఉండి ఎదురుగానే మనకి ఇవన్నీ దొరికాయి.
మేడం గారు చెప్పినట్టు అన్నమాచార ప్రాజెక్టు వాళ్ళు దాన్ని పరిష్కరించి 29 వాల్యూములుగా మనకి కీర్తనలు అందించారు. 14,000 కీర్తనలు కూడా నా దగ్గర ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్నాయండి. ఒక సెకండ్లో ఏ కీర్తన కావాలో ఎతికి పట్టుకోవచ్చు. ఒక పదం ఏ కీర్తనలో ఉన్నా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అలా డేటాబేస్ తయారు చేసుకున్నాం. కాబట్టి అది అన్నమయ్య కలిగిన అనుభవం. ధన్యవాదాలు. అసలు ఇంతవరకు ఇంతటి లోతైన అన్నమయ్య హృదయాన్ని మనం ఎవరు చూడలేకపోయాం. దర్శించిన మహానుభావులు మురళీకృష్ణ గారికి ఆ స్వామివారికి కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే ఎన్నో విశేషాలు మనకు తెలియనివి తెలుసుకోవాలనుకునేవి కూడా వారు దర్శించి మనకి ప్రదర్శించారు. వారికి ధన్యవాదాలు. ఓం శ్రీ